రోదస్ నుంచి తిరిగి వచ్చాక సునీత విలియమ్స్ ఆరోగ్యం ఎలా ఉంది? ఆమె మానసికంగా ఫిట్ గా ఉన్నారా? భూమి మీద మామూలుగా జీవించడం సాధ్యమేనా? సునీతకు అసలు కష్టాలు ముందున్నాయా? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడ వ్యోమగాములు భారరహిత స్థితిలో తేలాడుతూ ఉంటారు. ఇది మనం చూడడానికి ఫన్నీగా ఉంటుంది కానీ ప్రాక్టికల్ గా అనుభవించే వాళ్ళకే అసలు కష్టం తెలుస్తుంది. ISS లో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడంతో ఆరోగ్యంపై పెద్ద దెబ్బే పడుతుంది. ఎముకలు కండరాలు సాంద్రత తగ్గిపోతుంది. భూమికి తిరిగొచ్చాక గురుత్వాకర్షణ శక్తికి తిరిగి అలవాటు పడడం సులువు కాదు. ISS లో నెలల తరబడి తిరిగొచ్చాక వాళ్ళు సరిగా నిలబడలేరు, సూటిగా చూడలేరు, చక్కగా నడవలేరు, పక్కకు తిరగలేరు. ఇలా ఒకటి రెండు కాదు, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ చుట్టుముడతాయి. వీటన్నిటిని తట్టుకుని సాధారణ స్థితికి రావాలంటే మానసికంగా చాలా దృఢంగా ఉండాలి. అందుకే భూమి మీదకి తిరిగి వచ్చిన వ్యోమగాముల్ని కొన్ని వారాల పాటు రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉంచుతారు. బ్రెయిన్ లో కొంత ఫ్లూయిడ్ ఓవర్లోడ్ వల్ల, అంటే బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ అన్ని బ్రెయిన్ హెడ్ సైడ్ అక్యుములేట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఫేస్, బ్రెయిన్, హెడ్ లో కొన్ని సమస్యలు, అంటే మానసికంగా దెబ్బతినడం అనుకోండి, లేకపోతే వర్టిగో అనుకోవడం అండి, కళ్ళు తిరగడం అనుకోండి, ఎన్నో సమస్యలు రావచ్చు. ఎక్కువగా రేడియేషన్ బారిన పడ్డప్పుడు కూడా ట్యూమర్స్, బోన్ ట్యూమర్స్ రావచ్చు, స్కిన్ ట్యూమర్స్, స్కిన్ క్యాన్సర్స్, బోన్ క్యాన్సర్స్, మజిల్ క్యాన్సర్స్, అలాగే ఏవైనా క్యాన్సర్స్ రేడియేషన్ వల్ల ఎఫెక్ట్ కావచ్చు. అండ్ అలాగే హెయిర్ కూడా మనకు గ్రోత్ తక్కువగా ఉంటుంది. మనకు కళ్ళల్లో ఆ రేడియేషన్, సోలార్ రేడియేషన్ కానీ ఈ ఒక రేడియేషన్ వల్ల మనకు కళ్ళల్లో క్యాట్రాక్ట్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ISS లో గురుత్వాకర్షణ లేకపోవడంతో వ్యోమగాములు నడవడానికి, కదలడానికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం ఉండదు. వారి ఎముకలు కండరాలపై భారం ఉండదు. దాంతో అవి క్షీణిస్తూ ఉంటాయి. ఎముకలు విరిగే ముప్పు ఎక్కువగా ఉంటుంది. అవి నయం కావడానికి ఎక్కువ కాలం పడుతుంది. భూమికి తిరిగి వచ్చాక వ్యోమగాముల్లో ఎముక సాంద్రత తిరిగి సాధారణ స్థాయికి రావడానికి 4 ఏళ్ల దాకా పట్టొచ్చు. అందుకే ఎముకల క్షీణతను తగ్గించుకోవడానికి వ్యోమగాములు ISS లో కఠోర వ్యాయామాలు చేస్తుంటారు. రోజుకు కనీసం 2 గంటల పాటు ట్రెడ్మిల్ కసరత్తులు చేస్తారు. శరీరంపై గురుత్వాకర్షణ బలం లేకుంటే కండరాలు కూడా వీక్ అవుతాయి. కూర్చోవడానికి, నిలబడడానికి సాయం చేసే వీపు, మెడ, పిక్కల కండరాలపై ఎక్కువ ప్రభావం పడుతుంది. రోదస్లో 2 వారాలు గడిపాక కండరాలు 20% వరకు క్షీణించొచ్చు. 3 నుంచి 6 నెలలు గడిపితే అది 30% చేరొచ్చు. అలాంటిది సునీత విలియమ్స్ 9 నెలలు అక్కడే ఉండిపోవడంతో ఆమె శరీరంపై ఎంత ఎఫెక్ట్ పడిందో అర్థం చేసుకోవచ్చు. చెవిలో ఉండే వెస్టిబ్యులర్ అవయవం గురుత్వాకర్షణకు సంబంధించిన సమాచారాన్ని మెదడుకు చేరవేస్తుంది. దాంతో మనం భూమి మీద నడిచేటప్పుడు కింద పడకుండా ఉంటాం. కానీ రోదస్లో వెస్టిబ్యులర్ అవయవాలకు అందే సమాచారం మారిపోతుంది. దీనివల్ల మెదడులో గందరగోళ పరిస్థితి ఎదురవుతుంది. కళ్ళు తిరగడం, తలనొప్పి, కడుపులో వికారం, వాంతులు లాంటి సమస్యలు వస్తాయి. భూమికి తిరిగొచ్చాక వ్యోమగాములపై గురుత్వాకర్షణ ప్రభావం తిరిగి మొదలవుతుంది. ఫలితంగా కొన్నిసార్లు వారిలో గ్రావిటీ సిక్నెస్ ఉత్పన్నమవుతుంది. కంటి చూపులోనూ మార్పులు వస్తాయి. ఇక భూమి మీద గురుత్వాకర్షణ శక్తి రక్తం, ఇతర ద్రవాల్ని శరీరంలోని దిగువ భాగాల్లోకి లాగుతుంది. గుండె వాటిని పైకి పంప్ చేసేలా చూస్తుంది. రోదస్లో ఈ ప్రక్రియ గందరగోళానికి లోనవుతుంది. ఫలితంగా శరీర ఎగువ భాగంలో సాధారణం కన్నా ఎక్కువగా రక్తం, ద్రవాలు పెరిగిపోతాయి. దీనివల్ల కొందరు వ్యోమగాములు ఒకంత ఉబ్బిపోయినట్లు కనిపిస్తారు. రోదస్లో గుండె ఆకృతి కూడా మారుతుంది. కండరాల క్షీణత వల్ల రక్తనాళాలు కుచించుకుపోయే ప్రమాదం ఉంది. భూమికి తిరిగొచ్చాక బీపీని నియంత్రించడం కష్టమవుతుంది. అలాగే వ్యోమగాముల మాటల్లోనూ మార్పులు వస్తాయి. మరోవైపు రోదస్లో వ్యోమగాములు పాదాల్లో మందంగా ఉండే చర్మాన్ని కోల్పోతారు. రేడియో ధార్మికత వల్ల తెల్ల రక్త కణాలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. దాంతో రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడొచ్చు. మొత్తానికి ఇన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని సునీత విలియమ్స్ భూమి మీద సాధారణంగా బతకడానికి చాలా కాలం పట్టొచ్చని నిపుణులు చెప్తున్నారు.